హాయ్, అందరికీ నమస్తే. మరొక కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చాను. అదే అండి మన రాజమండ్రిలో రొయ్యల పులుసు. ఎలా చేస్తానో ఈటి చూపిస్తాను, రండి. సో ముందుగా మనకి రొయ్యల పులుసు కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే 1/2 kg రొయ్యలు. ముందుగా నరం తీసుకోవాలండి. నరం తీసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. నరం తీసి నేను ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నాను. అలాగే 3 పెద్ద ఉల్లిపాయలు, 6 పచ్చిమిర్చి, నిమ్మకాయ సైజు చింతపండు. ఓకే, సో చూడండి, ఇందాక చెప్పిన విధంగా నేను ఏదైతే 3 పెద్ద ఉల్లిపాయలు చెప్పానో అవన్నీ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. 6 పచ్చిమిర్చి, ఇవి ఇందాక మీకు చూపించలేదు. కాకపోతే కొంతమంది ఏంటంటే రొయ్యల పులుసులోకి కొంతమంది బెండకాయ వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. కానీ రొయ్యల పులుసులోకి బెండకాయ వేసుకుంటే చాలా రుచిగా బాగుంటుంది. 1/2 kg రొయ్యలకి మనం 1/2 kg బెండకాయలు తీసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు మనం రొయ్యల పులుసు బెండకాయ అనేది ఎలా తయారు చేసుకుందామని చూపిస్తాను. ముందుగా బాండి పెట్టుకొని 3 గంటల నూనె వేసుకోవాలి. ఓకే, అలాగే నూనె వేడవగానే మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. సో ఇప్పుడు మన ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేయాలి. అలాగే మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. అల్లం పేస్ట్ అనేది పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలండి. అలాగే ఒక చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, సో ఇది బాగా కలుపుకోవాలి. గుర్తుపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయే వరకు మనం వేయించుకోవాలి. సో ఉల్లిపాయలు అనేవి ఎగిపోయాయండి. ఇప్పుడు మనం రొయ్యలు యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు ఈ రొయ్యలని ఆగడానికి మనం ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందామండి. ఓకేనా? ఒకసారి బాగా కలిపేసుకొని మధ్య వరకు ఉంచుకోవాలమ్మా. సో 5 నిమిషాలు అయిపోయిందండి. మనం ఒకసారి మూత తీసుకొని చూసుకుందాము రొయ్యలు అనేవి ఉడికినాయా లేదో చూద్దాం. ఓకే, చూడండి, మనం వేసుకున్న వాటర్కి కొంచెం ఎగిరిపోయిన వాటర్. ఇప్పుడు అనేది మనం ఇందాక ఏదైతే చూపించామో వీడియోలో చింతపండు పులుసు అనేది నానబెట్టుకున్నాం కదండి, అది ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుందాం. ఓకే, సో నేను ముందుగానే పక్కకి తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇది చింతపండు పులుసు అనేది ఇందులో యాడ్ చేసుకుందాం. ఓకేనా? సో నాకు పులుసు అంటే ఎక్కువ ఇష్టం అండి, అందుకే పులుసు ఎక్కువ వేసుకున్నాను. మీకు కావాలనుకుంటే కొంచెం ఇందాక చూపించిన విధంలో నిమ్మకాయ సైజులోని హాఫ్ తీసుకొని కూడా మీరు పులుసు అనేది యాడ్ చేసుకోవచ్చు. ఐ మీన్ మీకు తక్కువ కావాలనుకుంటే.
ఇప్పుడు అలాగే కొంచెం కరివేపాకు, అలాగే ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు, అలాగే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు కూడా. ఓకే, సో ఇప్పుడు మనం బెండకాయలన్నీ వేసుకున్నాం కదండి, ఒకసారి మూత తీసుకొని చూసుకుందాం. సో చూడండి, బెండకాయలు అనేవి 50% ఉడికిపోయాయి. ఇప్పుడు మనం ఇందులో ఒక చెంచా కారం వేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం ఇందులో చెంచా కారం యాడ్ చేసుకుందామండి. ఓకేనా, సో కారం అని వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకోవాలండి. మనం ఇప్పుడు కారం యాడ్ చేసుకున్నాం కదండి, ఒక 2 నిమిషాల పాటు ఇది అనేది మళ్ళీ మూత పెట్టుకొని మనం వేపుకోవాలి. ఓకేనా, సో ఇప్పుడు నేను చెప్పినట్టుగా 2 నిమిషాలు అయిపోయిందండి. మూత తీసుకొని మనం చెక్ చేసుకుందాం. చూసారు కదండి, బెండకాయ కూడా మంచిగా ఉడికిపోయింది. ఒకసారి మీకు కలబెట్టి మరీ చూపిస్తాను. చూడండి చూడండి, మనకి పులుసు కూడా దగ్గరికి బాగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఒక స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకున్నాం. ఓకే, సో యాడ్ చేసుకొని మళ్ళీ 1 నిమిషం పాటు ఉడికించుకొని మనం దింపుకోవడం, ఇంకా మన బెండకాయ రొయ్యల పులుసు రెడీ అయిపోయింది. ఇది నా స్టైల్లో నేను వండానండి. సో చూడండి, గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఇప్పుడు నేను చెప్పిన కొలతలతో సరిగ్గా మీరు అన్నీ తయారు చేసుకొని రెడీ చేసుకొని నేను చెప్పిన విధంగా రెడీ చేసుకోండి. మీకు బెండకాయ రొయ్యల పులుసు అనేది నా స్టైల్లో మంచి రుచిగా చాలా బాగా వస్తుంది. అలాగే నా వీడియో నచ్చినట్టయితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.